ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం। ఈ రోజు మనం అమరావతికి అనుబంధంగా ఉన్న ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్। రాజధానిలో భాగమైన తాడికొండకి గుంటూరుకు మధ్యన లామ్ గ్రామంలో సువిశాల ప్రాంగణంలో ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంటుంది। ఎన్నో రకాల వ్యవసాయ పరిశోధనలకు కేంద్రమైన ఈ యూనివర్సిటీని 10 ఏళ్ల క్రితం నుంచి డెవలప్ చేస్తున్నారు। ఆ డెవలప్మెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం। ఇకపోతే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్। ఒక్క చిన్న క్లిక్ చేయడానికి మీకు ఎంత సమయం పడుతుందో తెలియదు కానీ మీరు చేసే చిన్న క్లిక్ మాకు కొండంత భరోసాని ఇస్తుంది। ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేది వ్యవసాయ విశ్వవిద్యాలయంలో నిర్మిస్తున్న ట్విన్ టవర్స్ నిర్మాణం। దీని నిర్మాణం దాదాపు 10 ఏళ్ల క్రితమే మొదలైంది। ఇప్పుడు ఈ సర్కిల్లో కనిపిస్తున్న విగ్రహమే ఆచార్య ఎన్జీ రంగా గారిది। ఆయన పూర్తి పేరు గోగినేని రంగారావు। ఈయన భారత స్వాతంత్రోద్యమ ప్రముఖుడే కాకుండా భారత వ్యవసాయ ఉద్యమ నాయకుడు కూడా। ఆయన స్మృతిలో భాగంగా ఈ యూనివర్సిటీని ఆయన పేరుతోనే స్థాపించారు। ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో 63,565 చదరపు అడుగుల విస్తీర్ణంలో G+9 అంతస్తులతో 2 టవర్లు నిర్మిస్తున్నారు। ఈ 2 టవర్లు యూ షేప్లో ఒకదానికి ఒకటి ఎదురెదురుగా ఉంటాయి। దాదాపు 60 కోట్ల వ్యయంతో ఈ టవర్లను నిర్మిస్తున్నారు। ఒక్కో చదరపు అడుగు నిర్మాణానికి 4,500 రూపాయలు ఖర్చు చేస్తున్నారు। పోస్ట్ టెన్షనింగ్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్। వదులుగా ఉన్న నేల కావడంతో భూకంపాలు, భారీ వర్షాలు వంటి వాటిని తట్టుకోవడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారంట ఫ్రెండ్స్। డిజైన్ నిర్మాణం ప్రకారం మొదటి అంతస్తులో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు, కార్యదర్శులు ఉంటారు। రెండో అంతస్తులో రిజిస్ట్రార్ కార్యాలయంతో పాటు కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది। ఇప్పుడు మీరు చూసేది అదే। ఇది చాలా అంటే చాలా పెద్దదిగా ఉంది। మిగిలిన అంతస్తుల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, హెచ్ఓడీలు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లు ఉంటారు। ఇప్పుడు ఈ సర్కిల్లో కనిపిస్తున్న విగ్రహమే ఆచార్య ఎన్జీ రంగా గారిది। 2014లో రాష్ట్ర విభజన జరిగాక యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం 516 ఎకరాల భూమిని కేటాయించింది। 2018 అక్టోబర్లో పనులు కూడా ప్రారంభించారు। 15 నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ కూడా పెట్టుకున్నారు। అంటే 2020 జనవరి కల్లా దీని నిర్మాణం పూర్తి చేయాలని అనుకున్నారు।
2019 ఎలక్షన్ వచ్చే నాటికి గ్రౌండ్ ఫ్లోర్ వరకు పనులు పూర్తయ్యాయి కూడా. కానీ 2019లో ప్రభుత్వం మారింది. ఆ తర్వాత నిర్మాణం స్లోగా జరుగుతుంది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఆశించినంత వేగంగా అయితే పనులు జరగడం లేదనే చెప్పాలి. ప్రస్తుతానికి యూనివర్సిటీ లోపల ఇంటర్నల్ రోడ్స్ వేశారు. బిల్డింగ్ నిర్మాణం కూడా ఒక మేరకు పూర్తయింది. భవనానికి అద్దాలు అమర్చడం మాత్రం దాదాపు చివరి దశకు వచ్చింది. యూనివర్సిటీలో బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ కోర్సుతో పాటు బీటెక్ అగ్రికల్చర్, వ్యవసాయం, అనుబంధ రంగాలకు సంబంధించిన వివిధ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన వివిధ విభాగాల్లో ఎంఎస్సి, ఎంటెక్, ఎంబీఏ, పీజీడీఎం కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. అగ్రోనమీ, సాయిల్ సైన్స్, క్రాప్ ఫిజియాలజీతో సహా పలు వ్యవసాయ రంగాలకు సంబంధించి పిహెచ్డి ప్రోగ్రామ్స్ కూడా ఈ యూనివర్సిటీ అందిస్తోంది. వాటితో పాటు పాలిటెక్నిక్ ద్వారా కూడా వివిధ వ్యవసాయ కోర్సులు యూనివర్సిటీ ఆఫర్ చేస్తోంది. అగ్రికల్చర్ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, హార్టికల్చర్ అంటే పండ్ల తోటల పెంపకం, జెనెటిక్స్ అంటే జన్యుపరమైన కొత్త వంగడాలు, వ్యవసాయము మరియు ఆహారం విభాగంలో ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. గుంటూరు నగర విస్తరణలో భాగంగా ఈ యూనివర్సిటీ దాదాపు గుంటూరు సరిహద్దుల్లో భాగమైపోయింది. మరోవైపు రాజధానిని కూడా ఈ 5 ఏళ్లలో విస్తరిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాబోయే రోజుల్లో ఈ యూనివర్సిటీ అటు గుంటూరు నగరంలో భాగంగానూ ఇటు రాజధానికి అనుబంధంగానూ ఉందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్. మీ టీం అమరావతి ప్రస్థానం.